మనం ఈరోజు 4th క్లాస్కి సంబంధించి థర్డ్ లెసన్ వర్క్ బుక్ అంతా చూడబోతున్నాము. ఏ ట్రిప్ ఆఫ్ మెమరీస్ ఇంగ్లీష్. ఇక్కడ 3.1 చూసుకున్నట్లయితే రీడ్ ద గివెన్ ప్యాసేజ్ ఫ్రమ్ ద లెసన్, ఆన్సర్ ద క్వశ్చన్స్ ఫాలోస్, చూస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ టెక్స్ట్ బుక్లో ప్యాసేజ్ నుంచి మనకు క్వశ్చన్స్ ఇచ్చారు. ఇందులో ఫస్ట్ క్వశ్చన్, వై డిడ్ హేమంత్ ఇమీడియట్లీ షేర్ ద న్యూస్ ఆఫ్ ట్రిప్ విత్ హిజ్ మదర్ అండ్ సిస్టర్? ఆన్సర్ వచ్చేసరికి హీ వాజ్ ఎక్సైటెడ్ అండ్ వాంటెడ్ టు షేర్ హిస్ హ్యాపీనెస్. సి అనేది కరెక్ట్ ఆన్సరు. నెక్స్ట్, హార్స్లీ హిల్స్ ఈజ్ ఆల్సో కాల్డ్ ద ఊటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. థర్డ్ వన్, వెన్ హేమంత్ ప్యాక్డ్ స్వెటర్స్, షూస్ అండ్ సాక్స్, వాట్ డస్ దిస్ షో అబౌట్ హిమ్? అతను అన్ని ప్యాక్ చేసుకున్నాడు. దేని గురించి అంటే హీ ప్లాన్డ్ అకార్డింగ్ టు ద వెదర్ని బట్టి అతను షూస్, స్వెటర్స్ దాన్ని ప్యాక్ చేసుకున్నాడు, వాటినన్నిటిని ప్యాక్ చేసుకున్నాడు. తర్వాత వాట్ టైమ్ డిడ్ హేమంత్ వేకప్ ఆన్ ద డే ఆఫ్ ద జర్నీ? ఏ టైంకి లేసాడంటే 4 o'clock. ఫ్రమ్ విచ్ రైల్వే స్టేషన్ డిడ్ దే హైర్ ఏ కార్ టు హార్స్లీ హిల్స్? ఏ రైల్వే స్టేషన్లో వాళ్ళు కార్ అద్దెకి తీసుకొని వెళ్ళారంటే పాకాల. నెక్స్ట్, చూస్ ద కరెక్ట్ వర్డ్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. హేమంత్ ఫెల్ట్, ఇక్కడ వర్డ్స్ ఇచ్చారు. ఈ వర్డ్స్ని మనము ఈ డాష్లలో ఫిలప్ చేయవలసి ఉంటుంది. హేమంత్ ఫెల్ట్ హ్యాపీ వెన్ హీ హర్డ్ ద న్యూస్. ద ఫ్యామిలీ వోకప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్. దే ట్రావెల్డ్ బై ఏ ట్రైన్ టు పాకాల. హేమంత్ షేర్డ్ ద హ్యాపీ న్యూస్ విత్ హిస్ మదర్ అండ్ సిస్టర్. ఫ్యామిలీ రీచ్డ్ ద రైల్వే స్టేషన్ బై కార్ బిఫోర్ ద ట్రైన్ అరైవ్డ్. కార్లో వెళ్ళారు. నెక్స్ట్ 3.1 కంప్లీట్. 3.2, మ్యాచ్ ద ఫాలోయింగ్ వర్డ్స్ విత్ దేర్ మీనింగ్స్. థ్రిల్ అంటే ఏ సడన్ ఎక్సైట్మెంట్. క్లైమేట్, వెదర్ ఎట్ ఏ సర్టన్ టైమ్. బ్రీజ్, ఏ జెంటిల్ విండ్. కర్వ్స్, టర్నింగ్స్. స్ప్రెడ్, డిస్ట్రిబ్యూట్. DEACB. నెక్స్ట్, సెకండ్ రోమన్, లెటర్స్ మేక్ ద మీనింగ్ఫుల్ వర్డ్స్. ఇక్కడ ఇక్కడ లెటర్స్ అనేవి మనకు జంబుల్డ్గా ఇచ్చారు. వాటిని కరెక్ట్ ఆర్డర్లో రాస్తే మనకు మీనింగ్ఫుల్ వర్డ్ అనేది వస్తుంది. హార్స్లీ, HORSLEY, హార్స్లీ. ఎగ్జైటింగ్, కలర్ఫుల్. క్లైమేట్, పాసింగ్. కవర్డ్, కర్వ్స్. బ్రీజ్, ఫ్లవర్స్. స్ప్రెడ్. థర్డ్ రోమన్, ట్రూ ఆర్ ఫాల్స్. ద ఘాట్ రోడ్, ఇక్కడ రోడ్ అనేది మనకు పడాలి, రాంగ్ పడింది. ద ఘాట్ రోడ్ టు హార్స్లీ హిల్స్ హ్యాస్ మెనీ కర్వ్స్ అండ్ టాల్ ట్రీస్ ఆన్ బోత్ సైడ్స్. ట్రూ. ద బ్రీజ్ ఆన్ ద హిల్స్ ఫెల్ట్ వార్మ్ అండ్ స్ట్రాంగ్ ఆన్ అవర్ చీక్స్. రాంగ్. వార్మ్ కాదు, కోల్డ్ అనేది మనకు కోల్డ్ విండ్స్ వస్తాయి. నెక్స్ట్, గాలిబండ ఈజ్ అ బిగ్ రాకీ స్లోప్ విజిటెడ్ ఆఫ్టర్ లంచ్. రైట్. The eastern and western viewpoints are popular for watching sunrise and sunsets. Correct. Crocodiles were one of the attractions in the mini zoo. True. TFTTT. Next to 3.3. Read the passage from the lesson and answer the questions that follow. Number the sentences 1 to 8 correct order as they happen in ద స్టోరీలో జరిగిన విధంగా వీటిని మనం కరెక్ట్ ఆర్డర్లో రాయవలసి ఉంటుంది. చూడండి, ఫస్ట్ వన్, 5th, ఎర్లీ ఇన్ ద మార్నింగ్ హేమంత్ వోకప్ ఎట్ 4 o'clock అండ్ గాట్ రెడీ ఫర్ ద ట్రిప్. ఇది ఫస్ట్ జరిగింది. తర్వాత హేమంత్ ప్యాక్డ్ హిస్ షూస్, సాక్స్, స్వెటర్ అండ్ ద హ్యాడ్ ట్రావెల్ బ్యాగ్. నెక్స్ట్, దే ట్రావెల్డ్ బై ట్రైన్ ఫ్రమ్ విజయవాడ టు పాకాల and then hired a car to Horsley Hills. Third one, next, Hemant his family reached Horsley Hills and enjoyed the scenery, beauty. Fourth one, next, 5th one వచ్చేసరికి they visited Galibanda, the eastern and western viewpoints and mini zoo. తర్వాత 6th one వచ్చేసరికి C, they visited Madanapalla where Rabindranath Tagore translated the national anthem. Next, second one, Hemant shared the happy news of the trip with his mother and sister. Last one, Hemant returned home with wonderful memories of trip.
ఈ విధంగా మనము సీక్వెన్స్ ఆర్డర్లో రాసాము. లెసన్ చూసి మనము రాయవలసి ఉంటుంది. విజిటెడ్ ఇక్కడ ఆల్ఫాబెటికల్ ఆర్డర్, వర్డ్స్ అనేవి ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో రాయాలి. చూడండి, ఈస్టర్న్, గ్లోరీస్, ఈ అనేది ముందు వస్తుంది, తర్వాత జి, ఆర్, వి, రాకీ, విజిటెడ్. నెక్స్ట్ సెకండ్ వన్లో అట్రాక్షన్, ఏ ముందు వస్తుంది, తర్వాత క్రొకొడైల్స్, సి, హెచ్, హర్డ్, ఎస్, స్పెషల్. థర్డ్ వన్ ఫేమస్, ఎఫ్, సర్ప్రైజ్, ఎస్, వ్యూ, వి, వెస్ట్రన్, డబ్ల్యూ. ఫోర్త్ వన్ బి, బియర్స్, డాగ్స్, డి, న్యూస్, ఎన్, సాంబార్స్, ఎస్. నెక్స్ట్ లాస్ట్ వన్ అపియర్, ఏ, లిపర్డ్, ఎల్, పాంథర్, పి, టైగర్, టి. ఇవి ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో వర్డ్స్ అనేవి. దాని తర్వాత మనకు ఈచ్లో 4 words గివెన్. సర్కిల్ ద వర్డ్ దట్ రాంగ్లీ స్పెల్డ్, స్పెల్లింగ్ రాంగ్ ఉంది, వాటిని మనం సర్కిల్ చేయవలసి ఉంటుంది. చూడండి, ఇక్కడ ప్యాసింజర్ అనేది రాంగ్ ఇచ్చారు. సెకండ్ వన్లో సీనరీ అనేది రాంగ్ ఇచ్చారు మనకు. తర్వాత మౌంటైన్, MOUNTAIN ఉండాలి. తర్వాత కెమెరా, డిపార్చర్, ఇవి రాంగ్ స్పెల్డ్ వర్డ్స్. నెక్స్ట్ 3.4 రైట్ one word from the lesson for each meaning. A road in the hills, Ghat road. A small cool wind breeze. A place where animals are kept, zoo. Very calm and peaceful, serene. Serene, very calmful, and serene అంటే very calmful, ప్రశాంతమైన. Place to visit, watch sunrise, sunset, వ్యూ పాయింట్. నెక్స్ట్ టైగర్, లిపర్డ్, బియర్, ఇవన్నీ యానిమల్స్. చైర్ అనేది మనకు వేరుగా, బ్రీజ్, విండ్, స్ట్రామ్, ఇవన్నీ వేరుగా ఉంటాయి. టేబుల్ అనేది వేరు. ట్రైను, కారు, ఆటో, ఈ 3 ఒకటే. ట్రీ అనేది వేరుగా ఉంది. హిల్స్, ట్రీస్, ఫ్లవర్స్, ఈ 3 ఒకటే. పెన్సిల్ అనేది ఆడ్ వన్. జూ, వ్యూ పాయింట్, గాలిబండ, ఈ 3 ఒకటే. స్కూల్ అనేది మనకు సపరేట్. నెక్స్ట్ సర్కిల్ ద కరెక్ట్ మీనింగ్ ఆఫ్ ది వర్డ్. హిల్ స్టేషన్ వాజ్ చిల్లీ అంటే కోల్డ్. మెమరైజింగ్, ద వ్యూ వాజ్ మెమరైజింగ్ అంటే అట్రాక్టివ్. ద రోడ్ వాజ్ కర్వీ అంటే బెండింగ్. ద బస్ వాజ్ క్రౌడెడ్ అంటే ఫుల్. ద ఫుడ్ వాజ్ టేస్టీ అంటే డెలిషియస్ అని మీనింగ్. వర్డ్ వెబ్ అంటే 5 words రైల్వే స్టేషన్కి సంబంధించి రాయమన్నారు. టికెట్, ట్రాక్స్, లగేజీ, ప్లాట్ఫామ్, ప్యాసింజర్స్, ఇవి మనం రాసుకోవచ్చు. నెక్స్ట్ 3.5 ఫస్ట్ రోమన్, అండర్లైన్ ద అడ్జెక్టివ్ సెంటెన్స్. The scenic drive through the hills was exciting. Scenic. Cool breeze, cool breeze touched our cheeks softly. The hills were covered with green trees, green. We saw colorful flowers everywhere, colorful. It was a joyful ride to Horsley Hills, joyful. ఇవి మనకు adjectives. నెక్స్ట్ రీడ్ ద వర్డ్స్ అండ్ రైట్ అండర్ ద కరెక్ట్ హెడ్డింగ్. ఇక్కడ వర్డ్స్ ఇచ్చారు, ఈ వర్డ్స్ని మనం కరెక్ట్ హెడ్డింగ్లో రాయవలసి ఉంటుంది. చూడండి, కలర్ గ్రీన్, రెడ్. సైజ్ టాల్, బిగ్. ఫీలింగ్ వచ్చేసరికి జాయ్ఫుల్, మెమరబుల్. క్వాలిటీ స్వీట్, సీనిక్, బ్యూటిఫుల్, కూల్. ఈ 4 మనకు క్వాలిటీ కింద వస్తాయి. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ సూటబుల్ అడ్జెక్టివ్స్. చూడండి, స్వాతి కుడ్ నాట్ లిఫ్ట్ ద హెవీ బాక్స్. మై మదర్స్ అడ్వైజ్ ఈజ్ హెల్ప్ఫుల్. They played the musical chairs game on mega parents teachers meeting. My uncle bought me 5 new dresses. The coconut tree is so tall, it is difficult to climb. Next, to describe yourself. I am tall. I am smart. I am kind. అంటే మీ గురించి మీరు చెప్పుకోవడము, ఏదైనా రాసుకోవచ్చు. ఇక్కడ టాల్ అయితే టాల్, షార్ట్ అయితే షార్ట్, స్మార్ట్ అయితే స్మార్ట్, ఫన్నీ అయితే ఫన్నీ, కైండ్, హెల్ప్ఫుల్, ఏదైనా మనము చాయిస్ ఈజ్ యువర్స్. నెక్స్ట్ హ్యాపీ. ఐ ఆమ్ హ్యాపీ. ఐ ఆమ్ స్ట్రాంగ్. ఈ విధంగా మనము రాయవలసి ఉంటుంది. నెక్స్ట్ 3.6 సర్కిల్ ద కరెక్ట్ పంక్చువేషన్ మార్క్. ఇక్కడ ఇచ్చిన వీటికి సెంటెన్సెస్కి ఏ పంక్చువేషన్ కరెక్ట్గా సూట్ అవుతుందో మనం దానికి సర్కిల్ చేయవలసి ఉంటుంది. వాట్ డిడ్ యూ సీ ఆన్ ద ట్రిప్, ఇది క్వశ్చన్ కాబట్టి క్వశ్చన్ మార్క్. తర్వాత వీ విజిటెడ్ హిల్స్, రివర్స్ అండ్ ఫారెస్ట్, చివర్లో పులి స్టాప్ పెట్టాలి. సెంటెన్స్ కాబట్టి సెంటెన్స్.
వాట్ యాన్ ఎక్సైటింగ్ జర్నీ ఇట్ వాజ్. ఇది ఆశ్చర్యార్థకం. నెక్స్ట్, డూ యూ రిమెంబర్ ద ఓల్డ్ ఫోటోగ్రాఫ్స్? క్వశ్చన్. ఐ విల్ ఆల్వేస్ రిమెంబర్ దట్ ప్లేస్ అంటే ఇది సెంటెన్స్ కాబట్టి ఫుల్ స్టాప్తో ఎండ్ అవుతుంది. దాని తర్వాత రైట్ ద సెంటెన్సెస్ విత్ కరెక్ట్ పంక్చువేషన్ ఇన్ ద కాలమ్స్ గివెన్ బిలో. చివర్లో ఏది కరెక్ట్గా మనము ఉంచాలో అది ఆ యొక్క పంక్చువేషన్ మార్కు మనం ఇక్కడ ఉంచాల్సి ఉంటుంది. చూడండి, వీ విజిటెడ్ ఢిల్లీ, ఆగ్రా అండ్ జైపూర్. ఇక్కడ మనకు యాక్చువల్గా ఆశ్చర్యార్థకం అనేది వస్తుంది. ఎందుకంటే వీ విజిటెడ్ ఢిల్లీ అంటే అంతవరకు మనం ఫుల్ స్టాప్ పెట్టుకోవచ్చు. ఆగ్రా అండ్ జైపూర్ అంటే మోస్ట్ ఎక్కువ ప్లేసెస్ చూసామని యాంగ్జైటీగా చెప్తున్నామని అన్నట్టు. తర్వాత ఇట్ వాజ్ ఏ లాంగ్ జర్నీ ఫుల్ స్టాప్. ఐ వాంట్ టు బికమ్ ఏ టీచర్ ఫుల్ స్టాప్. డూ యూ రిమెంబర్ ద ట్రిప్ అనేది క్వశ్చన్ మార్క్. వేర్ డూ యూ లివ్ ఇది కూడా మనకు క్వశ్చన్ మార్క్ అన్నమాట, క్వశ్చన్ కాబట్టి. ఇక్కడ మనకు టెక్స్ట్ బుక్లో నుంచి ఆన్సర్స్ కొంచెం జంబుల్గా ఉన్నాయి, చూసుకొని రాసుకోవచ్చు పంక్చువేషన్ మార్క్స్. దాని తర్వాత ఫుల్ స్టాప్ ఉన్న సెంటెన్సెస్ ఇక్కడ రాయవలసి ఉంటుంది. క్వశ్చన్ మార్క్ ఉన్న సెంటెన్సెస్ ఇక్కడ, ఎక్స్క్లమేషన్ సెంటెన్సెస్ ఇక్కడ రాయవలసి ఉంటుంది. దాని తర్వాత ఫుల్ స్టాప్కి సంబంధించి మనం ఒక సెంటెన్స్ రాయాలి. చూడండి, వీ స్టార్టెడ్ అవర్ జర్నీ ఎర్లీ ఇన్ ద మార్నింగ్. తర్వాత కామాకి సంబంధించి వీ వెంట్ టు ద మినీ జూ. We went to the mini zoo and saw deer, rabbits and peacocks. అంటే కామాకి సంబంధించి ఒక సెంటెన్స్ రాసాం. క్వశ్చన్ మార్క్, హ్యావ్ యూ ఎవర్ విజిటెడ్ హార్స్లీ హిల్స్ అని ఎప్పుడన్నా మీరు చూసారా, అది క్వశ్చన్. ఎక్స్క్లమేషన్ మార్క్, వాట్ ఏ బ్యూటిఫుల్ ప్లేస్ ఇట్ ఈజ్. లెసన్కి సంబంధించి రాయమన్నారు. దాని తర్వాత రీడ్ ద పారాగ్రాఫ్ అండ్ కరెక్ట్ ద పంక్చువేషన్ అండ్ క్యాపిటలైజేషన్. ఇక్కడ ఒక 2 లైన్స్ ఇచ్చారు, వాటిని మనం కరెక్ట్గా పంక్చువేషన్స్, క్యాపిటల్ లెటర్స్ ఉపయోగించి రాయవలసి ఉంటుంది. చూడండి, లాస్ట్ ఇయర్ ఎల్ అనేది మనకి ఇక్కడ క్యాపిటల్ రాయాలి. ఇయర్ వీ వెంట్ ఆన్ ఏ ట్రిప్ టు అరకు వ్యాలీ. అరకు వ్యాలీ అంటే మనకు వచ్చేసరికి క్యాపిటల్ లెటర్స్, ఫుల్ స్టాప్ ఇక్కడ. ఇట్ ఐ అనేది క్యాపిటల్. ఇట్ వాజ్ వెరీ ఎక్సైటింగ్, డిడ్ యూ నో. ఎక్సైటింగ్ ఫుల్ స్టాప్. తర్వాత డిడ్ యూ నో, డి అనేది మనకి ఇక్కడ క్యాపిటల్. డిడ్ యూ నో ఐ టుక్, ఐ అనేది క్యాపిటల్. మెనీ ఫోటోగ్రాఫ్స్ ఇక్కడ క్వశ్చన్ మార్క్. తర్వాత డబ్ల్యూ అనేది క్యాపిటల్. వీ విజిటెడ్ పార్క్స్, మ్యూజియమ్స్ అండ్ మార్కెట్స్. వావ్ మార్కెట్స్ తర్వాత ఫుల్ స్టాప్. తర్వాత వావ్ అనేది ఎక్స్క్లమేషన్ మార్క్. ఇట్ వాజ్ అమేజింగ్. చివర్లో మనకు ఫుల్ స్టాప్ అనేది వస్తుంది, చివర్లో ఫుల్ స్టాప్. చివర్లో ఎండ్ ఫుల్ స్టాప్ పెట్టవలసి ఉంటుంది. ఈ విధంగా మనకు 3.6 కంప్లీట్. నెక్స్ట్ వర్క్షీట్ 3.7. 3.7 ఇక్కడ మనకు పారాగ్రాఫ్ ఇచ్చారు, ఇందులో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ రాయమన్నారు. చూడండి, ఐ వెంట్ ఆన్ ఏ ట్రిప్ టు హార్స్లీ హిల్స్ విత్ మై ఫ్యామిలీ. వీ స్టార్టెడ్ అవర్ జర్నీ ఎర్లీ ఇన్ ద మార్నింగ్. ద రోడ్ వాజ్ ఫుల్ ఆఫ్ గ్రీన్ ట్రీస్ అండ్ కూల్ బ్రీజ్. When we reached Horsley Hills, the view was amazing. First, we visited View Point and saw the hills and valleys below. Next, we went to the eucalyptus gardens and enjoyed the fresh smell of the trees. We also visited the children's park and played there. At Galibanda, we saw big rocks and climbed on to them carefully. We went to the mini zoo and saw deer, rabbits and peacocks at the local school over there. We listened to the national anthem and learned its meaning in English. We talked, laughed and shared our food during the trip. Being with my family made me very happy. The trip taught me to enjoy nature and simple moments. The journey to Horsley Hills became a beautiful memory. It will also remember this joyful trip. ఇక్కడ మనకు ఫస్ట్ క్వశ్చన్ చూడండి, విచ్ ప్లేస్ డిడ్ ద ఫ్యామిలీ విజిట్ ఫస్ట్ అట్ హార్స్లీ హిల్స్. ఏ ప్లేస్కి వెళ్ళారంటే వ్యూ పాయింట్. దాని తర్వాత వ్యూ పాయింట్ అనేది బి అనేది మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్. దాని తర్వాత విచ్ సెంటెన్స్ బెస్ట్ షోస్ ద వాల్యూ ఆఫ్ టుగెదర్నెస్ అంటే వీ టాక్, లాఫ్డ్ అండ్ షేర్ ఫుడ్. నెక్స్ట్
Why do you think the trip of Horsley Hills was memorable for the narrator? They were happy with the family and enjoyed nature. That's the correct answer. If you go to Horsley Hills, which place would you like to visit the most and why? ఏ ప్లేస్ నీకు వెళ్తావు అంటే ద మినీ జూ టు సీ ద యానిమల్స్. నెక్స్ట్ వాట్ డిడ్ దే సీ ఇన్ ద మినీ జూ? ఏం చూసారంటే డేర్స్, ర్యాబిట్స్ అండ్ పీకాక్స్. నెక్స్ట్ మనం 3.8 వర్క్షీట్కి వెళ్దాం. 3.8 ఇక్కడ మనకు ఒక ప్యాసేజ్ ఇచ్చారు, అందులో క్వశ్చన్స్. 3.8 ప్యాసేజ్ చూడండి. ఇక్కడ హాయ్, ఐ ఆమ్ స్వాతి. నేను స్వాతి. ఐ ఆమ్ క్లాస్ 4, 4వ తరగతి చదువుతున్నాను. లాస్ట్ సమ్మర్ ఐ వెంట్ ఆన్ ఏ ట్రిప్ టు అరకు వ్యాలీ విత్ మై ఫ్యామిలీ. నేను మా కుటుంబంతో కలిసి అరకు లోయకు విహారయాత్రకు వెళ్ళాము. వీ ట్రావెల్డ్ బై ట్రైన్ ఇన్ వెస్టాడామ్ కోచ్. మేము వెస్టాడామ్ కోచ్ గల ట్రైన్లో ప్రయాణించాము. విత్ హ్యాడ్ బిగ్ గ్లాస్ విండోస్ అండ్ ద జర్నీ వాజ్ ఎక్సైటింగ్ యాజ్ సా ద గ్రీన్ హిల్స్, టన్నెల్స్ అండ్ వాటర్ ఫాల్స్. విస్టాడామ్ కోచ్ గల రైల్లో ప్రయాణించాం. పచ్చని కొండలు, సొరంగాలు, జలపాతాలు ఇవన్నీ చూడడం మాకు ఉత్సాహం కలిగింది. Everyone enjoyed watching the beautiful scenery from the train. After reaching Araku, we visited famous Borra caves. మేము అక్కడ బొర్రా కేవ్స్ ఆ దృశ్యాలన్నీ చూసాము. అక్కడ బొర్రా కేవ్స్ దగ్గరికి వెళ్ళాము. గుహలు కేవ్స్ వర్ కూల్, డార్క్, ఫుల్ ఆఫ్ అమేజింగ్ రాక్ షేప్స్. చల్లగా, చీకటిగా, రాతి ఆకారంలో ఉన్నాయి. We learned how the caves were formed many years ago. ఆ గుహలు ఎలా ఏర్పడ్డాయో మేము తెలుసుకున్నాము. నెక్స్ట్ లేటర్ వీ వెంట్ టు కాఫీ ప్లాంటేషన్స్ అండ్ సా ద మోస్ట్ ఫేమస్ ట్రైబల్ డాన్స్ తిమ్సా. మేము కాఫీ తోటలకు వెళ్ళి అక్కడ ప్రసిద్ధ గిరిజన నృత్యం తిమ్సా చూసాము. ద ఫ్రెష్ ఎయిర్ అండ్ పీస్ఫుల్ సరౌండింగ్స్ మేడ్ అస్ ఫీల్ హ్యాపీ. స్వచ్ఛమైన గాలి, ప్రశాంతమైన వాతావరణం మాకు సంతోషాన్ని ఇచ్చాయి. వీ క్లిక్డ్ మెనీ ఫొటోస్ టు కీప్ మెమరీస్ అలైవ్. మేము చాలా ఫోటోలు తీసుకున్నాము జ్ఞాపకాలను పదిలపరచుకోవడానికి. నెక్స్ట్ ఎట్ నైట్ వీ షేర్డ్ స్టోరీస్ అండ్ లాఫ్ టుగెదర్. రాత్రి సమయంలో మేము కథలు చెప్పుకుంటూ నవ్వుకున్నాము. దిస్ ట్రిప్ టు అరకు వ్యాలీ బికమ్ వండర్ఫుల్ మెమరీ ఫర్ మై లైఫ్. ఇది అద్భుతమైన జ్ఞాపకంగా మిగిలిపోయింది నా లైఫ్లో. క్వశ్చన్ ఆన్సర్స్ వచ్చేసరికి ఫస్ట్ క్వశ్చన్, ద విస్టాడామ్ కోచ్ హ్యాడ్ బిగ్ గ్లాస్ విండోస్. హౌ డిడ్ దిస్ ఫీచర్ హెల్ప్ స్వాతిస్ ఫ్యామిలీ డ్యూరింగ్ ద జర్నీ? విస్టాడామ్ కోచ్కి పెద్ద గాజు కిటికీలు ఉన్నాయి. ప్రయాణంలో ఈ సౌకర్యం స్వాతి కుటుంబానికి ఎలా సహాయపడింది అంటే ఆన్సర్ వచ్చేసరికి ఏ, ట్రావెలింగ్ బై ట్రైన్, రైల్లో ప్రయాణించడానికి. నెక్స్ట్ వచ్చేసరికి సెకండ్ వన్, స్వాతి డిస్క్రైబ్స్ ద బొర్రా కేవ్స్ యాజ్ కూల్, డార్క్ అండ్ ఫుల్ ఆఫ్ అమేజింగ్ రాక్స్ షేప్స్. వాట్ డస్ దిస్ డిస్క్రిప్షన్ మైన్లీ సో? స్వాతి బొర్రా గుహలను చల్లగా, చీకటిగా, అద్భుతమైన రాతి ఆకారంలో నిండి ఉన్నాయని వివరించింది. ఈ వివరణ ప్రధానంగా దేన్ని తెలియజేసిందంటే కేవ్స్ క్రియేటెడ్ క్యూరియాసిటీ అండ్ ఇంట్రెస్ట్. సి అనేది కరెక్ట్. గుహలు ఒక కుతూహలాన్ని, ఆసక్తిని కలిగించాయి. నెక్స్ట్, వై ఈజ్ ద తిమ్సా డ్యాన్స్ యాజ్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ స్వాతిస్ ట్రావెల్ ఎక్స్పీరియన్స్? స్వాతి ప్రయాణ అనుభవంలో తిమ్సా ఎందుకు ముఖ్యమైన భాగము అంటే ఇట్ హెల్ప్ఫుల్ ఫర్ అండర్స్టాండింగ్ ద ట్రైబల్ కల్చర్ ఆఫ్ అరకు వ్యాలీ. అరకు లోయలో ఉన్న గిరిజన సంస్కృతిని అర్థం చేసుకోవడానికి ఆమెకు సహాయపడింది. నెక్స్ట్, విచ్ ఆర్ ది ఫాలోయింగ్ బెస్ట్ ఎగ్జాంపుల్స్ వై స్వాతిస్ కాజ్ ద ట్రిప్ ఏ వండర్ఫుల్ మెమరీ ఆఫ్ మై లైఫ్? నా జీవితంలో అద్భుతమైన జ్ఞాపకం అని పిలవడానికి ఏది ఉత్తమంగా వివరిస్తుంది అంటే సి అనేది కరెక్ట్ ఆన్సరు. షీ ఎక్స్పీరియన్స్డ్ నేచర్, కల్చర్ అండ్ ఫ్యామిలీ టైమ్ టుగెదర్. ప్రకృతి, సంస్కృతి, కుటుంబంతో కలిపిన సమయాన్ని ఒకేసారి అనుభవించడం. లాస్ట్ క్వశ్చన్, విచ్ యాక్షన్ బెస్ట్ షోస్ దట్ స్వాతి వాంటెడ్ టు ప్రిజర్వ్ హర్ మెమరీస్ ఆఫ్ ద ట్రిప్? స్వాతి తన ప్రయాణ జ్ఞాపకాలను బదిలీపరచుకోవడానికి ఏ చర్య ఉత్తమంగా చూపుతుందంటే సి, క్లిక్కింగ్ మెనీ ఫోటోగ్రాఫ్స్. చాలా ఫోటోలు తీయడం అనేది అది ఒక జ్ఞాపకంగా మిగిలిపోతుంది. నెక్స్ట్ 3.9, క్రియేటివ్ రైటింగ్, పోస్టర్ అనలైసిస్. ఇమ్మర్స్ యువర్ సెల్ఫ్ ఇన్ ద వరల్డ్ ఆఫ్
బుక్స్ విజయవాడ బుక్ ఫెస్టివల్ 2nd to 12th January 2026. ఇక్కడ మనకు పోస్టర్ ఇచ్చారు. ఈ పోస్టర్ని క్లియర్గా చదివి మనం ఇక్కడ ఉన్న క్వశ్చన్స్కి ఆన్సర్స్ చేయవలసి ఉంటుంది. చూడండి, ద నేమ్ ఆఫ్ ద ఈవెంట్ ఈజ్, నేమ్ వచ్చేసరికి ఇక్కడ మనకు విజయవాడ బుక్ ఫెస్టివల్ అని ఉంది కదా, ఇది మనకు ఆన్సర్ ఫస్ట్ వన్కి. తర్వాత ఇట్ ఈజ్ ఆర్గనైజ్డ్ బై, ఎవరు ఆర్గనైజ్ చేశారు అంటే మనం ఇక్కడ క్లియర్గా చూడొచ్చు ఆన్సరు. ఆర్గనైజేషన్ పేరు మనకి ఇక్కడ ఉంటుంది, విజయవాడ బుక్ ఫెస్టివల్ సొసైటీ. దాని తర్వాత ఫెస్టివల్ విల్ హెల్డ్ ఫ్రమ్, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరుగుతుంది అంటే చూడండి 2nd to 12th January 2026. నెక్స్ట్ 2 PM to 9 PM టైము. ద వెన్యూ ఈజ్ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం, MG రోడ్, విజయవాడ. బుక్స్ ఆర్ అవైలబుల్ ఇంక్లూడింగ్, బుక్స్ ఏమేమి ఉన్నాయంటే మనం ఇక్కడ నుంచి ఇక్కడ వరకు టోటల్ ఇవే ఆన్సర్ ఇది అవుతుంది. నెక్స్ట్ 7th, ద స్లోగన్ ఆఫ్ ద ఫెస్టివల్ ఈజ్, స్లోగన్ ఏంటంటే చూడండి ఇది డిస్కవర్, ఎక్స్ప్లోర్, రీడ్. స్లోగన్ అనేది మనకు ఇది. ఈ విధంగా వీటికి సంబంధించి ఆన్సర్స్ కంప్లీట్ అయిపోయినాయి. నెక్స్ట్ డిస్క్రైబ్ యువర్ ఎక్స్పీరియన్స్ ఆన్ ద విజిట్ యువర్ ఫేవరెట్ ప్లేస్ అలాంగ్ విత్ యువర్ పేరెంట్స్. ఎక్స్ప్లెయిన్ వాట్ డిడ్ యూ సీ ఓవర్ దేర్ అండ్ వై దట్ ప్లేస్ ఈజ్ యువర్ ఫేవరెట్. ఎందుకు నీకు ఫేవరెట్ ప్లేస్ మనము ఎక్స్ప్లెయిన్ చేయవలసి ఉంటుంది. చూడండి, మై ఫేవరెట్ ప్లేస్ ఈజ్ బీచ్. ఐ వెంట్ దేర్ విత్ మై పేరెంట్స్ లాస్ట్ సండే. ఐ సా బిగ్ బ్లూ ఓషన్, high waves and golden sand. I loved watching the beautiful sunset in the evening. It is my favorite place. మన ఫేవరెట్ ప్లేస్ గురించి మనం ఇక్కడ ఒక 5 lines రాయవలసి ఉంటుంది. దాని తర్వాత 3.10 మై సెల్ఫ్ రిఫ్లెక్షన్స్, ఎకో టూరిజం, టిక్ ద ప్లేసెస్ యూ వాంట్ టు విజిట్. మీరు ఏ ప్లేస్ విజిట్ చేయాలనుకుంటున్నారో టిక్ చేయండి. Throwing plastic in heels is wrong. Picking up trash, correct. Writing names on rocks, wrong. Enjoy quietly, correct. Feeding wild animals, wrong. Next, nature appreciation. Do you like nature? Why? Yes, because it is beautiful. Why are trees important? They give us clean air and shade. How does fresh air help? It keeps healthy. నేమ్ 3 హిల్ స్టేషన్స్, సిమ్లా, ఊటీ, మనాలి. డ్రా ఏ మౌంటైన్, మౌంటైన్ యొక్క మనము పిక్చర్ వేసి కలర్స్ వేయాలి. తర్వాత మై ట్రావెల్ బుక్ లిస్ట్, టిక్ 5 ప్లేసెస్ యూ వాంట్ టు విజిట్. గోవా, ఆగ్రా, కాశ్మీర్, ఢిల్లీ. మనం ఏ ప్లేసెస్కి వెళ్ళాలనుకుంటున్నామో అవి రాసి పెట్టుకోమన్నారు, అవి రాస్తాం. నెక్స్ట్ 3.10 తోటి మనకు వర్క్షీట్స్ అన్నీ కంప్లీట్ అయిపోయాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.